పవర్ పాయింట్ అంటే చాలా మందికి ప్రజెంటేషన్స్‌ని విజిబుల్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తారని అనుకుంటున్నారు. అయితే మన ఈ పవర్ పాయింట్‌ని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్‌ని, ఫ్రేమ్స్‌ని డిజైన్ చేసుకోవచ్చు. అందులో మెయిన్‌లీ కవర్ పేజ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, విజిటింగ్ కార్డ్‌ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనే ఈ 3 డిజైన్స్‌ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వాటి గురించి తెలుసుకునే ముందుగా నా పేరు మినిగ భీమశేఖర్. ఐఎమ్ ఏ వొకేషనల్ ట్రైనర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ITITS, AP మోడల్ స్కూల్, సంబేపల్లి, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఆర్ VTP ITRC. First topic: how to design cover page in PowerPoint. Different books cover page sizes: digest, comic book, newsletter, large landscape, square, landscape and A4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ బుక్‌ని గాని, ఏ కవర్ పేజ్‌ని డిజైన్ చేయాలనుకుంటున్నామో వాటి డైమెన్షన్స్ గురించి తెలియాలనమాట. అందులో కొన్ని డైమెన్షన్స్‌ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అయితే మనకు ఈ పేజ్ డైమెన్షన్స్‌ని ఎలా మార్చుకోవాలి? ఇక్కడ డిజైన్ అనే టూల్ ఉంటుంది. ఈ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని పేజ్ సెటప్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ రాండమ్‌గా కొన్ని సైజెస్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ డిఫాల్ట్‌గా ఉన్న సైజెస్‌ని మనం కావాలనుకుంటే క్లిక్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. లేదు మనకి ఇది అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్‌గా ఇక్కడ మాన్యువల్‌గా ఇచ్చేసుకొని మన డైమెన్షన్స్‌ని ఈ పేజ్ డైమెన్షన్స్‌ని మనం మార్చుకోవచ్చు. నేను A4 సైజ్‌ని ప్రిఫర్ చేశాను. అది కూడా ల్యాండ్‌స్కేప్ కాకుండా పోర్ట్రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ డిజైన్ చేసిన ఒక కవర్ పేజ్ మోడల్. సో ఇలాంటిది ఇంకా 2 తయారు చేశాను. అందులో సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. సో పాంప్లెట్ కూడా ఈ టైప్‌గా ఉంటుంది. సో పాంప్లెట్స్ కూడా ఇలా ఉంటుందన్నమాట. సో ఇన్విటేషన్ కార్డు కూడా ఈ టైప్‌గా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఈ పేజ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు సింపుల్ ట్రిక్‌గా నేను చూపించేస్తాను. ఫస్ట్ ఈ ప్లేన్ యొక్క పేజ్‌ని ఇక్కడ కావాలి అనుకుంటే మనం ఇలాంటి డిజైన్స్‌ని ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌ని ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో మనకి అవసరం లేదు. ఓకే డన్. వదిలేసేయండి. ఇక్కడ ఈ ప్లేన్ పేజ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. ఈ ఫార్మాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాలిడ్ కలర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ సాలిడ్ కలర్‌లో ఉంది. సో ఇక్కడ సాలిడ్ కలర్స్ అయిన తర్వాత ఇలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అవసరం లేదు. మనకు మధ్యలో షైనీగా ఉండాలి కాబట్టి ఈ గ్రేడియంట్ ఫిల్‌ని నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే. చూడండి ఈ పేజ్ ఎలా ఉందో. సో ఈ పేజ్‌ని ఇలా తీసుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ ఆప్షన్‌ని తీసుకోవాలి. ఇన్సర్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిక్చర్స్ తీసుకోవాలి. మనం ఏ ఫోల్డర్ అయితే అనుకుంటున్నామో ఆ ఫోల్డర్‌లో మనకున్న ఫైల్స్‌ని చూస్ చేసుకోవాలి అన్నమాట. ఈస్ దేర్. ఇలా పెద్దగా కనిపించినప్పుడు ఈ ఆప్షన్ క్లిక్ చేసి లార్జ్ ఐకాన్స్‌ని స్మాల్, లార్జ్ ఇలా మనం చూస్ చేసుకోవచ్చు. లిస్ట్, డీటెయిల్స్, టైటిల్స్ అని. ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ సెకండ్ వన్.
సో మనకి ఇలా వేస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనకి ఎంత కావాలో అంతనే అనేది మన ఇమేజ్లో ఉంచి తీసుకోవచ్చు. సో దీనికి ఆల్రెడీ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఏ ఫ్రేమ్ నేను యూజ్ చేయట్లేదు. సో ఇలా కొంచెం ఇలా నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా ఇలా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇలా ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే ఒక బ్యూటిఫుల్ కవర్ పేజ్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. సో మోడల్గా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో మోడల్గా ఇంకేముంది, ఓకే. సో ఇన్ని మోడల్స్ నేను పెట్టాను. అండ్ తర్వాత ఆల్రెడీ డిజైన్ చేసిన ఒక పిక్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకు వెబ్సైట్లో సమగ్ర శిక్ష వెబ్సైట్లో ఈ ఫోటో ఉంది. సో ఆ ఫోటోని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇలా అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ ఏ ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఏం పిక్ కావాలి, సో ఇవన్నీ నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ నీట్గా యారో కీస్ని యూజ్ చేసుకొని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు ఈ బ్యాక్గ్రౌండ్లో మరి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వైట్ డాట్స్ అండ్ సమ్ బ్లాక్ డాట్స్ ఇక్కడ మనకి విజిబుల్ అవుతున్నాయి. సో మనం దీన్ని ఎలా బ్యాక్గ్రౌండ్ని రెడ్యూస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ డాట్నెస్లో బ్రైట్నెస్ పెంచుకోవాలి. సో ఇలా అండ్ కాన్స్ట్రాక్ట్ కూడా పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత ఇక్కడ రీకలర్ ఆప్షన్ని తీసుకొని ఇక్కడ సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చి డబల్ క్లిక్ ఇచ్చేస్తే సరిపోతుంది. చూడండి, సో క్లియర్గా మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్యూస్ అయింది. సో లోగో అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ సంబేపల్లి అని రాస్తే సరిపోద్ది. ఇక్కడ ఈ టెక్స్ట్ బార్లో క్లిక్ చేసి కంట్రోల్ ఏ కొట్టిస్తే ఆల్ సెలెక్ట్ అవుతుంది. సో మన ఫాంట్ అనేది రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఫాంట్ అనేది వెరీ బిగ్గా ఉంది, దాన్ని నేను రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ హోమ్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ 54 సైజ్ ఉంది, దాన్ని ఇలా సైజ్గా తగ్గించుకోవచ్చు. ఏపీ మోడల్ స్కూల్ సంబేపల్లి. ఓకే, సేమ్. సో మళ్ళీ ప్రతిసారి ఎందుకు ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే, అవసరం లేదనుకుంటే ఇక్కడే క్లిక్ చేసుకుని దాని మీద Ctrl+C Ctrl+V. సో మనకు అదే కాపీ అవుతుంది అనమాట. సో మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేసుకొని
సో ఫాంట్ స్టైల్ కూడా మనం మార్చుకోవాలనుకుంటే Ctrl+A ఇలా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఈ ఫాంట్ స్టైల్ అనేది ఆటోమేటిక్గా కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ go to option and industry board. సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఏదో ఒకటి డిజైన్గా ఉండడానికి కోసమని ఏదో ఒక పిక్స్ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. మనకి నీడెడ్గా ఉన్న పిక్స్ని మనం అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత ఓపికతో అడ్జస్ట్ చేసుకుంటూ ఎంత ఓపికతో ఉంటేనే మనకు అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని కొంచెం చేంజ్ చేశాను. సో ఇలా కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇలా మిస్టేక్ అయినప్పుడు Ctrl+Z కొట్టేసామంటే ఆటోమేటికలీ కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఏదో ఒక పిక్ని మనం పెట్టేసుకోవాలి. NCERT. సో ఇక్కడ మనకు సెట్ అవ్వట్లేదు అనిపించింది అనుకోండి, క్రాప్ ఆప్షన్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ. నెక్స్ట్ సేమ్ ఇన్సర్ట్ ఆప్షన్. సో మనకి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. PMKVB తీసుకుంటున్నాను. సో ఏదో ఉండాలి కదా అన్నట్టుగా ఏదో ఒక పిక్స్ని నేను ఇక్కడ 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఒక సింపుల్ పేజ్ కవర్ అనేది మీకు ఇక్కడ విజిబుల్గా ఉంది. చూడండి, నేను ఇక్కడ టైటిల్స్ ఏం పెట్టలేదు. సో ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ చేసుకొని సేమ్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సరే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ బార్స్ టైటిల్స్ ఓకే, ఈ టైటిల్స్ మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఒక బార్స్ ఉన్న బార్స్ కూడా డిఫరెంట్ స్టైల్గా ఉన్నాయి, అందులో ఒక ఫాంట్ ఉంది. సో అది ఎలా అనేది ఇక్కడ పెట్టలేదు, కానీ ఇప్పుడు చూపిస్తాను. సేమ్ ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటాము, ఏదో ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ వొకేషనల్ కోర్స్ COU. సో ఫాంట్ సైజ్ చాలా బిగ్గా ఉంది కాబట్టి మనం మళ్ళీ హోమ్ కి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం.
సో ఇలా ఉంది. దీన్ని ఎలా ఏం లేదండి, ఇక్కడ షేప్ ఎఫెక్ట్ ఇది ఇలానే క్లికింగ్లో ఉండాలి. షేప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ బెవెల్ ఈ బివెల్ని క్లిక్ చేసేసుకొని క్లిక్ చేసుకుంటే సరిపోయింది. ఈ షేప్ ఫిల్ కూడా మనం ఏదో ఒక కలర్ని పెట్టేసుకోవాలి. సో రెడ్ చూడండి, షేప్ అవుట్లైన్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. షేప్ 3D ఎఫెక్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి, సో మనం ఇలా డిజైన్ కూడా చేసుకోవచ్చు. మనకు అది అవసరం లేదనుకోండి, షేప్ ఎఫెక్ట్లో ఈ 3D ఎఫెక్ట్ని నార్మలైజ్ చేస్తే సరిపోతుంది. చూడండి, సింపుల్ ట్రిక్ అండి ఇది. సో మళ్ళీ ఇలా షాడోగా తీసుకోవచ్చు. సో మనకు చూడడానికి బ్యూటిఫుల్గా ఉండడానికి సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, సేమ్ ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుగానే ఈ ఎఫెక్ట్ కూడా మనం విజిబుల్ అయ్యేలా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది సింపుల్ అండి. చూడండి, ఒకసారి క్లియర్గా మనం చూసుకున్నట్లయితే అవుట్పుట్ ఎలా వచ్చిందని చూసుకోవచ్చు. సేమ్ చూడండి, ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓపికతో నిదానంగా చేసుకుంటే మనకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ టాపిక్. హౌ టు డిజైన్ ఫోటో ఫ్రేమ్ ఇన్ పవర్ పాయింట్. మామూలుగా మనం ఫోటో ఫ్రేమ్ని ఫోటోషాప్లోని డిజైన్ చేసుకోవాలి. అయ్యో మన దగ్గర ఫోటోషాప్ సాఫ్ట్వేర్ లేదే అనే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ ఈ ఫోటోషాప్ లేదు, ఇక్కడ PS 2015 CC. సో ఈ 2 సాఫ్ట్వేర్స్ లేకపోయినా కూడా మనం ఫోటో ఫ్రేమ్ని చాలా అందంగా అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా ఫోటో అండ్ ఫ్రేమ్ సైజెస్ తెలియాలి. మనం కవర్ పేజ్ని అయితే ఎలా డిజైన్ చేసుకుంటూ వచ్చామో సో వీటిని కూడా డైమెన్షన్స్, సైజెస్, క్లారిటీ మనకు తెలిస్తేనే ఏ ఫోటోని ఎంతగా డిజైన్ చేయొచ్చు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సో నేను ఒక మోడల్ చూపిస్తానండి. చూడండి, నేను ఒక మోడల్ తీసుకున్నాను. ఆ మోడల్ నేను డిజైన్ చేశాను. ఈ మోడల్ని ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫ్రేమ్స్లో ప్రతిదీ ఒక్కొక్క డిఫరెంట్ ఐటెంలో నేను డిజైన్ చేశాను అనమాట. అన్నీ ఒకేలా ఈ మోడల్ అంతా ఒకేలా పెట్టామనుకోండి అదొక బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ మోడల్ పెట్టామనుకోండి అదొక బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ డిఫరెంట్ వేస్ బట్టి బ్యూటిఫుల్ కనిపించకపోవచ్చు, అది మీ వ్యూని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక్కొక్క ఫ్రేమ్ని ఒక్కొక్క ఆ ఫోటోని ఇంత డిఫరెంట్గా మనం ఎలా డిజైన్ చేయొచ్చు అనేది సింపుల్గా ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ యాజ్ దిస్ పేజ్ డిజైన్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ సెటప్లోకి వెళ్ళి ఇంచెస్ని పెట్టుకోవాలి. 10 ఇంచెస్ పెడితే 4 ఇంచెస్ హైట్ పెట్టాను. అండ్ ల్యాండ్స్కేప్ని పెట్టుకున్నాను నేను. సో మనకి ఇది ఫోటో ఆల్బమ్కి కవర్ పేజ్లా నేను డిజైన్ చేశాను. సో ఇక్కడ ఫోటో అండ్ ఫ్రేమ్ సైజెస్ని మీకు డిఫరెంట్ వే ఆఫ్ సైజెస్ని క్లిక్ చేసుకొని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సో సేమ్ లెఫ్ట్ క్లిక్, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అండ్ గ్రీన్ కలర్, ఇలా ఏదో ఒక కలర్ని మనం ఇచ్చేసుకోవచ్చు. లేదు మనకి ఇది నచ్చలేదు అనుకోండి, సేమ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్టైల్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ డిజైనింగ్ ఎలా ఉందో ఆ సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఇక్కడ వచ్చేసినట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ని డిఫరెంట్ రకాలుగా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ బార్డర్ను. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ షేప్ తీసుకుంటున్నాను. షేప్లో ఇది మనకి ఈజీగా ఉండేది ఒకటి ఉంది.
ఇక్కడ చిన్నగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి, యారో కీస్ యూజ్ చేసుకొని మనం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే షేప్ మీద మన షేప్ అవుట్లైన్స్, టెక్స్ట్ ఎఫెక్ట్, షేప్ ఫిల్ ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుందండి. ఇలా డిఫరెంట్ కలర్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఫస్ట్ ఈ ఫోటో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫోటో ఆల్రెడీ ఫోటోషాప్లో కట్ చేసిన ఫోటో అండి. పిక్సార్ట్ కానీ ఫోటో సాఫ్ట్వేర్ని యూజ్ చేసి కానీ ఇది బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసిన పిక్ ఇది. సో ఆల్మోస్ట్ ఇది కూడా మిగతావన్నీ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. మనకు కావాల్సిన ఫొటోస్లోకి తీసుకెళ్తాను. అండ్ ఫస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ బాటమ్ని ఎలా డిజైన్ చేయాలి అంటే కింద ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ సర్కిల్ షేప్లో తీసుకోవాలి. ఇక్కడ ఈ సర్కిల్ షేప్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు షేప్ ఎఫెక్ట్ అనేది ఒకటి విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు. అండ్ 3D ఎఫెక్ట్ కూడా మనం తీసుకోవాలి. ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చాలండి ఇలా. సో ఇప్పుడు ఆ పిక్ అనేది ఆ ప్లేట్ వెనకాల ఉంది కాబట్టి సో దాన్ని ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ టు బ్యాక్, సెండ్ టు బ్యాక్ అని ఉంది. సెండ్ టు బ్యాక్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి మనకు. అయిపోయింది, చాలా సింపుల్ ట్రిక్ ఇది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇన్సర్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఈ ఫ్రేమ్ మనం చిన్నగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకటి ఇక్కడున్న ఫ్రేమ్తోనే నేను డిజైన్ చేసుకున్నానండి. ఇక్కడ చాలా ఫ్రేమ్స్ కనిపిస్తాయి. సో ఆ ఫైల్స్ అని మనం ఇక్కడ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది మనం విజిబుల్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. అండ్ ఒక మోడల్ ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ మోడల్, నెక్స్ట్ దిస్ వన్ అండి. అందుకంటే ముందు ఫస్ట్ ఒక 2 టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ నేను చూపించాను మీకు. సో ఇలా షేప్ అవుట్, ఇలా అడ్జస్ట్ చేశాను. సో మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫ్రేమ్ షేప్ని ఇన్సర్ట్ చేసుకునేది ప్రాసెస్ లేట్ అవుతుంది. సో ఇక్కడే Ctrl+C, Ctrl+V దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. అయిపోయింది. ఇక్కడ ఈ ప్లెయిన్ కలర్ కాకుండా సో మనకు ఈ షేప్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ ఉంటుందండి షేప్ ఫిల్ అని. సో ఇక్కడ పిక్చర్ తీసేసుకుంటే ఏదో ఒక పిక్చర్ని తీసేసుకుంటే మనం ఇలా షేప్ డిజైనింగ్ డిఫరెంట్ కలర్ అనేది మనకు వస్తుంది. పిక్చర్ ఏదో ఒక షేప్ తీసుకున్నాను, అయిపోయింది. చూడండి మనకు ఫ్రేమ్ అని డిఫరెంట్ కలర్లో
వచ్చేసింది అనమాట. ఇక్కడ మళ్ళీ సేమ్ ఒక షేప్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో అక్కడ మనకు ఈ షేప్ ఫిల్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఒక పిక్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను అన్నమాట. చూడండి. సో ఇది కూడా ఒక సింపుల్ ట్రిక్. నెక్స్ట్ this type of frame, same as it is అండి. షేప్ ఇన్సర్ట్ షేప్, ఇదిగోండి ఇక్కడ ఉంది. సిస్టమ్ అనేది మనకు కొంచెం స్లోగా ఉంది. సో అలా ఉన్నప్పుడు కొంచెం రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ యథావిధిగా మనం వర్క్ కంటిన్యూ చేస్తే నార్మల్గా ఉంటుంది అనమాట. సో ఇలా. సో మళ్ళీ డబుల్ క్లిక్ చేసి షేప్ ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక పిక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా చూడండి, చాలా చక్కగా బ్యూటిఫుల్గా అనేది మనం ఇక్కడ ఫ్రేమ్ని యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక ఫోటో తీసుకొని సో ఫోటో సైజ్ అనేది కొంచెం చిన్నగా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ పిక్ని మనం ఏ టైప్ ఆఫ్ డిజైన్గా మార్చుకుంటున్నామంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఈ షేప్ని చూడండి, అసలు మనకు కనిపించినగా బ్యాక్గ్రౌండ్ పిక్ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అది ఎలా? చాలా సింపుల్ అండి. మనకి ఇక్కడున్న ఆప్షన్స్తోనే ఈజీగా వర్క్ అయిపోతుంది. సో డబుల్ క్లిక్ చేసుకోవాలి. ఇలా షేప్ పిక్చర్ ఎఫెక్ట్ అని క్లిక్ చేసుకోవాలి. అందులో ప్రీసెట్ ఆప్షన్ తీసుకోవాలండి. ప్రీసెట్ ఆప్షన్లో ఇక్కడున్న 6:1 ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాం. చూడండి ఈజీగా షేప్స్ అనేది ఎలా మనకు కావాల్సిన డిజైన్లో మనకు మారిపోయింది. నేను చిన్నగా అడ్జస్ట్ చేశాను. చూడండి. నెక్స్ట్ ఇంకే ఏ ఫ్రేమ్ డిజైన్ చేయాలి? ఇది అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇది మాత్రం మిగిలింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటోని ఇన్సర్ట్ సారీ ఎస్ డైరెక్ట్ షేప్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది.
కొంచెం సిస్టమ్ స్లోగా ఉందండి. ఇక్కడ చూడండి స్నిప్ డయాగ్రామ్. సో ఇక్కడ షేప్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. కొంచెం స్లోగా ఉంది సిస్టమ్. సో మళ్ళీ ఈ షేప్ని మనం 3D ఎఫెక్టివ్గా చేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ షేప్ ఈ డిజైన్లోకి వచ్చిన తర్వాత షేప్ ఫిల్ డబుల్ క్లిక్ చేసి షేప్ ఫిల్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ పిక్చర్ని మనం ఏదో ఒక పిక్చర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో అసలు కదా. ఓకే, నెక్స్ట్ అండి మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ ఆప్షన్ తీసుకొని ఓకే నేను ఇది క్లోజ్ చేస్తాను కవర్ పేజ్ డిజైనింగ్ని. ఓకే, ఆల్రెడీ కట్ చేసిన దాన్ని నేను ఇలా పెట్టానండి. మీకు ఇక్కడ ఇంకో చిన్న ట్రిక్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు మీకు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది కొంచెం ఉంది. సో ఈ పర్సన్స్ని ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని పోగొట్టేసి మనం దగ్గరగా పెడుతున్నట్టుగా డిజైన్ చేయాలి. అది ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఇది క్లికింగ్గా ఉండగానే క్రాప్ చేసుకోవాలి. ఒక పర్సన్ టు ఒక పర్సన్ని క్రాప్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ కానప్పుడు ఇలా చేసుకోవాలండి. క్రాప్ క్లిక్ చేయాలి, లేకపోతే ఇప్పుడు అయినట్టుగా అవుతుంది ఇమేజ్. సో ఇలా అండి. సో ఇక్కడ యారో కీస్ని యూజ్ చేసుకుని నేను ఈ ఫోటోని అనేది అడ్జస్ట్ చేస్తూ వచ్చాను. ఇక్కడ యాక్చువల్లీ అబ్బాయి బ్యాక్ సైడ్ ఉండాలి, అమ్మాయి ఫ్రంట్ సైడ్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను, సో బ్రింగ్ సెండ్ టు బ్యాక్. ఈ పిక్ నేనే బ్యాక్ తీసుకెళ్ళాను. కొంచెం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఓకేనా. ఈ ఇద్దరు పర్సన్స్ ఒకరినొకరు దగ్గరగా ఉన్నట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. రిఫ్లెక్షన్. ఓకే, డన్.
go to picture effect, reflection, second one option. Okay, done. సో ఇది అండి మనం ఈజీగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేది ఉంది ఫ్రేమ్ మనకు. సో ఇది ఉంది. ఇది ఎలా ఆల్రెడీ మనం చేసిన పిక్ని మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. ఇది అన్నిటికంటే చాలా ఈజీ. సో సేమ్ ఇన్సర్ట్ ఆప్షన్ తీసుకోవాలి, ఫ్రేమ్స్ తీసుకోవాలి, ఇలా ఓకే అండి. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాము. సో మనకు సిస్టమ్ హ్యాంగ్ అయ్యేలా ఉంది. అండ్ నెక్స్ట్ సో చూశారు కదండి. సో మనం చాలా ఈజీగా ఈ ఫోటోషాప్ సాఫ్ట్వేర్స్ లేకుండా మనం చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మనం ఫోటో ఫ్రేమ్ని డిజైన్ చేయొచ్చు. చూడండి. సో ఆల్ ఎఫెక్ట్స్, తర్వాత మనకు కావాల్సిన చిన్న చిన్న టూల్స్, ఫోటోకి సంబంధించిన టూల్స్ అన్ని మనం ఇక్కడ ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే అందమైన ఫోటో ఫ్రేమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫొటోస్ని ఆల్రెడీ నీట్గా ఉన్న ఫొటోస్ మాత్రం డిజైన్ చేసుకుంటే రియలిస్టిక్ ఫోటో ఫ్రేమ్ డిజైన్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. లేదా డెప్త్ లేని ఫొటోస్ని మనం డిజైన్ చేసుకోవటం వల్ల డ్యామేజ్, తర్వాత వర్క్ అనేది క్లియరెంట్గా లేకపోవచ్చు. నెక్స్ట్ టాపిక్, హౌ టు డిజైన్ విజిటింగ్ కార్డ్ ఇన్ పవర్ పాయింట్. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా మందికి బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి సపరేట్ ఒక విజిటింగ్ కార్డ్ అనేది అవసరం అవుతుంది. సో ప్రతి ఒక్కరికి అడ్రస్ ఇంత పెద్దగా ఉందని ఇవ్వలేం కదా. సో అలా సింపుల్ విజిటింగ్ కార్డ్ని ఎలా డిజైన్ చేయాలి చూడండి. సేమ్ ముందు చెప్పుకున్నట్టుగానే సైజెస్ ఎలా ఉందో వీటికి కూడా అలానే ఉంది. విజిటింగ్ కార్డ్ సైజెస్ 3.5 into 2 inches. ఇక్కడ ఇంచెస్ అండి, ఇవన్నీ ఇంచెస్. స్టాండర్డ్ యుఎస్ సైజ్, స్టాండర్డ్ స్క్వేర్ సైజ్, ఫోల్డెడ్ సైజ్. ఫోల్డెడ్ సైజ్ అంటే మనం కార్డ్ని ఫోల్డ్గా చేయడం, అటు సైడ్ డిజైన్ చేయాలి, ఇటు సైడ్ డిజైన్ చేయాలి. 4 సైడ్స్ని డిజైన్ చేసేట్టుగా ఉండాలి మనకు. స్లిమ్ సైజ్, ఇంటర్నేషనల్ సైజ్. మనం మామూలుగా అన్నిటికంటే స్టాండర్డ్ సైజ్ని యూజ్ చేసుకుంటాం చాలా ఎక్కువ మంది. సో విజిటింగ్ కార్డ్ లేఅవుట్ ఎలా ఉంటుందంటే డైమెన్షన్స్ని ఇలా ఉంటుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా తయారు చేసి పెట్టాను, చూద్దాం. ఇలా ఉందండి. సో ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ కార్డ్ అండి. ఫ్రంట్ సైడ్ కార్డ్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ వ్యూ. ఇది బ్యాక్ వ్యూ. ఫ్రంట్ వ్యూ వచ్చేసి కంపెనీ లోగో, తర్వాత కంపెనీ నేమ్. సో ఇక్కడ అన్ని ఫోటో పెట్టేసుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు అండి. అది యువర్ లైక్, అది మీ ఇష్టము. సో అక్కడ మన కస్టమర్కి ఎలా ఇష్టమైతే అలా మనం డిజైన్ చేసేటట్టుగా ఉండాలి. సో ఇదొక వ్యూని మీకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. ఇక్కడ కంపెనీ యొక్క నేమ్, కంపెనీ యొక్క అడ్రస్, డిసిగ్నేషన్, ది నేమ్, కాంటాక్ట్, మెయిల్. ఇంతకంటే ఎక్కువ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇంటిమేట్ చేయాల్సిన అవసరమేం లేదు. సో ఇక్కడ కంపెనీ యొక్క లోగో, కంపెనీ యొక్క నేమ్ ఇక్కడ ఉంది కాబట్టి, సో కంపెనీ నేమ్ అందరికీ తెలుసు, కంపెనీ ఎక్కడ ఉంటే అందరికీ తెలుసు. మీరు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్ సింపుల్గా ఉండాలంటే ఇక్కడ కంపెనీ కిందనే అడ్రస్ అనేది మీరు ట్యాప్ చేసుకోవచ్చు. లేదా ఈ అడ్రస్ని ఈ కాంటాక్ట్ ప్లేస్లో తీసేసుకొని ఈ మెయిల్ ప్లేసెస్లో తీసేసుకోవచ్చు. ఈ యానిమేటర్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట.
సో ఎలా అయినా మీ ఇంట్రెస్ట్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి, ఎలా పడితే అలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సింపుల్ డిజైన్ని ఎలా తయారు చేయొచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ముందుగా అనుకున్నట్టుగానే ఎంప్టీ పేజ్. సో ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇవ్వగానే ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని గ్రాండ్ కలర్ తీసుకోవచ్చు. సో నేను బ్లూ తీసుకుంటానండి ఇలా, లేదా సాలిడ్ కలర్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఇలా ఓకేనండి. ఇక్కడ సేమ్ ఇన్సర్ట్ ఆప్షన్ తీసుకోవాలి, ట్రయాంగిల్. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే చాలు. యారో కేస్ని యూజ్ చేసుకోండి, చాలా బెటర్ ఆప్షన్. ఇక ఓకే. సో ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చే ఈ షేప్ని డబుల్ క్లిక్ చేసి ఎడిట్ షేప్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. కన్వర్ట్ టు ఫ్రీడమ్, ఎడిట్ షేప్, ఎడిట్ పాయింట్స్. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన రీతిలో మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి. సో మళ్ళీ డబుల్ క్లిక్ ఇచ్చుకున్న తర్వాత షేప్ ఫిల్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ గ్రేడియంట్ ఇలా తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇంకా షేప్ 1, సో రొటేట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనం. ఇక్కడ ఎల్లో కనిపిస్తున్న ఎల్లో డాట్స్ క్లిక్ చేస్తే ఇలా షేప్ని మనం చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్సర్ట్ షేప్స్, కాపీ అండ్ పేస్ట్. ఇలా పేస్ట్. ఎన్ని లైన్స్ కావాలంటే మనకి ఎన్ని లైన్స్ని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కంట్రోల్ Z క్లిక్ చేయగానే పోతుంది, ఎందుకంటే మనం ఒకేసారి ఎల్లో కలర్ పెట్టుకున్న తర్వాత మనం మార్చుకోవచ్చు అండ్ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్యూర్ ఎల్లో ఉంది, ఇక్కడ షైనింగ్ ఎల్లో ఉంది. సో మనం కొంచెం చూసుకోవాలనుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ డబుల్ క్లిక్ చేయగానే షేప్ ఫిల్ ఆప్షన్ తీసుకోవాలి అండ్ గ్రేడియంట్ ఆప్షన్ తీసుకోవాలి. మనకు చాలా అందంగా అనేది మనకు విజిబుల్ అవుతుంది. ఇలా ఇంకా కలర్ కావాలంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని బ్రింగ్
ఫ్రంట్ ఆల్రెడీ ఉంది. సో సెండ్ టు బ్యాక్ చూడండి, సెండ్ టు బ్యాక్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సెండ్ టు బ్యాక్. ఇవన్నీ ఒకేసారి ఎందుకు అనుకుంటే దీన్నే బ్రింగ్ టు ఫ్రంట్ అయిపోయింది, అన్నీ వెళ్ళిపోతాయి. సేమ్ ఇది కూడా అండి, బ్రింగ్ టు ఫ్రంట్. సో అన్నట్టు చెప్పడం, ఈ కలర్ని కూడా మనం మార్చుకోవాలి కదా. ఎస్, ఓకే అండి. సో ఇక్కడ మనకు గ్రేడియంట్ కలర్ తీసుకుంటే కార్డు అనేది మనం చాలా స్టైలిష్గా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే చూడండి, సేమ్ మళ్ళీ ఇన్సర్ట్ ఆప్షన్ తీసుకొని వర్డ్ డాట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నెక్స్ట్ ఏ ఫాంట్ అయితే కావాలో ఆ లెటర్కి మాత్రం ఇక్కడ డైరెక్ట్గా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇలా యాజ్ ఏ మళ్ళీ నార్మల్గా మనం ఇక్కడ వేరే ఫాంట్ స్టైల్ అనేది మనం ఇస్తున్నాం. సో ఫాంట్ సైజ్ని తగ్గిస్తాము. హోమ్ కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే ఈ ఫాంట్ అంతా మొత్తం క్లిక్ అవుతుంది, సెలెక్ట్ అవుతుందండి. వెంటనే ఈ 54 సైజెస్ని హోమ్ కి క్లిక్ చేస్తే ఈ 54 సైజ్ నుంచి మనకు కావాల్సిన సైజ్కి డిక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను 18 పెట్టాను. ఇంకా తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే 18 కాస్త 16 పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా ఇక్కడ స్టైల్స్ మనకి ఏమన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, సరిగ్గా రాలేదు, ఇక్కడ సేమ్ షేప్ని డబుల్ క్లిక్ చేస్తే ఈ ఫాంట్ ఉన్న షేప్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా విజిబుల్ అవుతుందండి. ఇక్కడ ఈ ఫాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసిన ఫాంట్ తీసుకుంటే మనకు క్లియర్గా ఉంది. అప్లైడ్ టు సెలెక్ట్ టెక్స్ట్ ఉంది, అంటే ఈ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్కి మాత్రమే ఈ ఫాంట్ స్టైల్స్ అనేటివి మారుతాయి. ఇక్కడ అప్లై టు ఆల్ టెక్స్ట్ ఇన్ ది షేప్ అంటే ఇక్కడ ఆ షేప్లో ఉన్న ఫాంట్స్ అన్నీ మారిపోతాయండి. సో మనకి చాలా డేంజర్, మనకు కొద్ది అవసరం లేదు కాబట్టి ఇక్కడ చూస్తాం చూడండి. సో మనకి కంపెనీ యొక్క నేమ్ అనేది ఈ టైప్ ఆఫ్ ఉంది కాబట్టి మనం ఈ టైప్ని మనం డిజైన్ చేసుకోవాలి. సో ఇలా మళ్ళీ షేప్ని క్లిక్ చేసి ఈ ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకొని చేయాలండి. ఇలా ఓకే డన్, వచ్చేసిందా? సేమ్ అట్లా మరి సేమ్ అదే ఇక్కడ కింద రిఫ్లెక్ట్ యాక్షన్ ఉంది కదండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మళ్ళీ షేప్ని క్లిక్ చేయాలి. షేప్ని క్లిక్ చేసేసి టోటల్ ఓవరాల్గా షేప్ ఎఫెక్ట్లోకి వెళ్ళి రిఫ్లెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఓ సారీ అండి, షేప్ కాదు తీసుకోవాల్సింది, టెక్స్ట్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళాలి. అక్కడ రిఫ్లెక్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇలా ఓకే అండి. మనకి ఎందుకు టెక్స్ట్కు రిఫ్లెక్షన్ రాలేదు, ఇంతకుముందు ఉన్న టెక్స్ట్ షేప్కి రిఫ్లెక్ట్ రాలేదు, ఇంతకుముందు షేప్కి రిఫ్లెక్ట్ వచ్చింది ఎందుకు అంటే మనకి ఇక్కడ షేప్ అనేది ఎంటీగా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఈ షేప్కి మనం రిఫ్లెక్ట్ యాక్షన్ పడినా మనకు విజిబుల్ అవ్వదు, ఎందుకంటే ప్లెయిన్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను.
సేమ్ ఇదే టెక్స్ట్ని సైజ్ తగ్గిస్తే చేసుకుంటా. హోమ్ ఆప్షన్, సో ఇక్కడ సరిపోయేలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ షేప్ని క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన స్టైల్స్లో ఇలా పెట్టేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఈ కలర్ని మార్చుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకా సైజ్ తగ్గించేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఎంత సైజ్ తగ్గించేసుకుంటే అంత బెటర్. యానిమేటర్, సో ఇదే ఫాంట్ మనం ఎందుకు ప్రతిసారి ఇన్సర్ట్ చేసుకోవాలి, సేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అలా రిస్క్ ఎందుకు అనుకుంటే Ctrl+C, Ctrl+V, Ctrl+V, Ctrl+V. ఎందుకంటే మన 4 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ 4 బాక్సెస్లో మనం మ్యాటర్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా పెట్టాను అనమాట. అండ్ ఇంకో Ctrl+V కావాలి, ఎందుకంటే ఈ కంపెనీ యొక్క అడ్రస్ మనం ఇక్కడ టైప్ చేస్తాం. సో నేను ర్యాండమ్గా ఏదో ఒకటి అనేది మనం డిజైన్ చేస్తున్నానండి. అండ్ తర్వాత ఇక్కడ సో టెక్స్ట్ చాలా మందికి టైప్ చేయడం ఈజీ కాబట్టి సో నేను టెక్స్ట్ని టైప్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఓకే అండి, ఇలా. సో ఈ లేఅవుట్కు ఇలా ఉందండి. అండ్ ఫోటో మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ ఫోటో పెట్టడం వల్ల ప్లేస్ ఎక్కువ ఉంది, లేదనుకుంటే ఈ ప్లేస్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో అక్కడున్న పిక్ కాదండి, వేరే పిక్ పెట్టాను. ఓకే, లేదు మనకు అంత విజిబుల్గా లేదనుకుంటే సో మనం అదే పిక్కే పెట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. పిక్ అనేది వెరీ ఇంపార్టెంట్, సో ఏ పిక్ అయినా పెట్టేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ అండి, సో మనకు సైజెస్ కూడా సేమ్ పెద్ద డిఫరెన్సెస్ పెద్ద ఏం అవసరం లేదు కాబట్టి ఇదే షేప్ని Ctrl+C తీసుకొని మనం వన్ సైడ్ చేసిన ఈ షేప్ని సెకండ్ సైడ్ కూడా అలానే పెట్టేసుకుంటున్నాం. Ctrl+V వచ్చేసింది. రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే ఇక్కడ పిక్చర్ ఆర్ టెక్స్ట్ ఆర్ ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో డిఫరెంట్ కలర్స్ కూడా మనం తీసుకోవచ్చు, సో నో ప్రాబ్లం. మనకు కలర్స్ కూడా ఇంపార్టెంట్, ఏ కలర్స్ తీసుకుంటే ఏ కలర్ టెక్స్ట్ వాడాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీ నేమ్ ఆల్రెడీ మనం ట్యాప్ చేసి పెట్టాం కాబట్టి ఆ కంపెనీ యొక్క నేమ్ని మనం ఇక్కడ షేప్ని క్లిక్ చేసి Ctrl+C కాపీ అండ్ సెకండ్ ఫోటో సెకండ్ సైడ్ Ctrl+V. సో కంపెనీ యొక్క నేమ్ ఈజీగా మనకు ఇక్కడికి షిఫ్ట్ అయిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ యొక్క లోగోని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి.
నొక్కండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఓకే అండి. సో ఇది ఇలా ఉంది, మన మిల్ ఇలా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ కార్డ్ 1 ప్లేస్లో ఇక్కడ మీ అడ్రస్ టైప్ చేశారనుకోండి, యానిమేటర్ అండ్ మీ నేమ్ మీరు ఇలా ట్యాప్ చేశారనుకున్నాం సపరేట్గా. యానిమేటర్, మీ నేమ్, మీ కాంటాక్ట్ నేమ్, మీ మెయిల్ ఐడి, మీ కంపెనీ యొక్క అడ్రస్ ఇక్కడ పెట్టారనుకోండి, ఇక్కడ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఇలా ప్లెయిన్గా పెట్టేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ మీ యొక్క అడ్రస్ పెట్టినట్లయితే ఇక్కడ కంపెనీ యొక్క అడ్రస్ని మీరు సెకండ్ సైడ్లో మీరు పెట్టుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. సో ఉందనుకోండి, ఈ ప్లేస్ని అడ్రస్కి యూజ్ చేసుకోవచ్చు. సో మనం యూజ్ చేసుకోవట్లేదు, ఈ అడ్రస్ మనం టైప్ చేయట్లేదు కాబట్టి ఈ లోగోకి ఈక్వల్గా ఇటు సైడ్ ఉండాలి కంపెనీ యొక్క నేమ్. అప్పుడైతే మనకు బ్యూటిఫుల్గా ఇది కనిపిస్తుందండి. సో ఇలా ఓకే, మన విజిటింగ్ కార్డ్ ఈజ్ రెడీ అండి. ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ topic how to design visiting card in PowerPoint, sizes and visiting card layout. మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపించానండి, ఇది చేసి పెట్టానండి ఆల్రెడీ. ఇది ఫస్ట్ బ్యాక్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఇది మనం మీ ఎదురుగా నేను చేసిన బ్యాక్ వ్యూ అండి. ఇది ఫ్రంట్ వ్యూ అండి. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టిన ఫ్రేమ్ అండి, ఇది సేమ్. నెక్స్ట్ వచ్చేసి నేను డిజైన్ చేసిన ఫ్రేమ్ అండి ఇది. సో మనకు సిస్టమ్ స్లోగా ఉండడం వల్ల ఇలా ఉంది. సో ఇక్కడ వరకు బాగా ఉంది. మరి ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి? ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని జేపీఈజీ ఫార్మేట్ ఇక్కడ ఉంటుందండి. జేపీఈజీ ఫార్మేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్పాయింట్ ప్రొడక్షన్ అండ్ పీడిఎఫ్. మనం ఏదైనా పిక్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకుంటే దానికి ఎటువంటి డ్యామేజెస్ ఉండదండి. చిట్లిపోవడం కానీ, బ్లర్ అవటం కానీ, వైరస్ రావడం అనేది ఏమీ ఉండదు. సో మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకుంటే క్వాలిటీ అనేది అస్సలు తగ్గదు. సో ఎక్స్పీఎస్ డాక్యుమెంట్లు కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఫోటోషాప్లో కూడా పీడిఎఫ్ జేపీజీ ఫార్మేట్లకు మార్చుకొని మరి ఎడిటింగ్ చేస్తున్నారు. సో మనం ప్రజెంట్ వచ్చేసి జేపీఈజీ ఫార్మేట్లకి మనం మార్చేస్తున్నాము. డెస్క్టాప్లోనే సేవ్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ ఎవ్రీ స్లైడ్ అని అడుగుతుంది. కరెంట్ స్లైడ్ మనం కరెంట్ స్లైడ్ మాత్రమే చూస్ చేసుకున్నాము. అయిపోయిందండి. నెక్స్ట్ విజిటింగ్ కార్డు కూడా సేమ్ అండి. సేవ్ యాజ్ తీసుకొని జేపీజీ ఫార్మేట్లో తీసుకోవచ్చు, పిఎన్జీ ఫార్మేట్లో తీసుకోవచ్చు. సో మనం కార్డు ప్రింటింగ్ అంటున్నాడు కాబట్టి పీడిఎఫ్ ఫార్మేట్ అయితే బెటర్ చాయిస్ అనుకుంటే పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా మనం ఇచ్చేసుకోవచ్చండి. ఇది జేపీజీ ఫార్మేట్లోకి మీకు పెడుతున్నానండి. జేపీజీ ఫార్మేట్. ఓకే, డెస్క్టాప్ లొకేషన్ క్లిక్ చేశాను. ఇంతకుముందు ఇప్పుడు ఎందుకు అడిగింది అంటే, ఇంతకుముందు పీడిఎఫ్ అండి. ఆల్ ఫ్రేమ్స్ మనం అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కరెంట్ స్లైడా, ఎవ్రీ స్లైడ్ అడుగుతుంది. ఎవ్రీ స్లైడ్ కావాలంటే ఈ మొత్తం స్లైడ్స్ని కూడా జేపీజీ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో నేను కరెంట్ స్లైడ్ మాత్రమే క్లిక్ చేశాను. ఓకే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో అలాగే మనం మెనూ కార్డ్స్ కూడా మీకు ర్యాండమ్గా చేసి పెట్టానండి. సో మీకు అవి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను.
ఇలా డిజైన్ చేశానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కార్ పేజ్ని కూడాను మనం ఇలా డాక్యుమెంట్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఉందనుకోండి, సో ఇది సపరేట్గా ఒక పాంప్లెట్ లాగానే మనం డిజైన్ చేసుకోవచ్చండి. సో సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ తీసుకొని ఇక్కడ మనం పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ అనేది చేసుకోవచ్చు. పబ్లిషింగ్ అవుతుంది. ఓకే. మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న పిక్ అండి ఇది. సో ఇలా ఉంది, జేపీజీ ఫార్మేట్లో మనం చేసుకున్నాము. అండ్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇదిగోండి జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది ఇలా అండి. మనం ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ని చాలా ఈజీగా డిఫరెంట్ కార్డ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని ఇంత ఓపికతో విన్నందుకు, చూసినందుకు కూడాను థ్యాంక్ యూ సో మచ్.